హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో మన ముచ్చట్లు. నేను మీ అరుణాని. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నేను అదే చెప్తున్నాను. మేము వెళ్తూ ఉండేది ఈరోజు క్రూషర్లో వెళ్తున్నామండి. ఒక సస్పెన్స్ అనమాట, వస్తుంది వచ్చే వీడియో ఇప్పుడు మీకు. ఇది నేను పార్ట్ 1 పార్ట్ 2 అని తీశాను, ఎందుకంటే నేను 2 days వెళ్ళాను కాబట్టి. పార్ట్ 1 వచ్చేసి క్రూషర్లో వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక చోట నిలుపుతారు. మాకి చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం వెళ్తున్నాము, ఎప్పుడు క్రూషర్లో వెళ్ళలేదు. అక్కడ డాల్ఫిన్స్ను కొన్ని బర్డ్స్ వస్తాయి, దాన్ని క్యాప్చర్ చేయమని వాళ్ళు అక్కడి వరకు తీసుకెళ్తారు. క్రూషర్లో 3 hours అండి, భలే ఎంజాయ్గా ఉంటుంది. వచ్చి మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. మేము ఇంకా టిఫిన్ క్యారీ కట్టుకున్నాము. సో ఇంకెక్కడ చిక్కదు కదా మన ఇండియన్ టిఫిన్. ఇక్కడంతా బ్రెడ్, పిజ్జాలు ఇవే, అవి తినాలంటే అవ్వదు, అస్సలు చేత కాదు మాకు. అందుకనేసి నేను ఉప్మా తింటున్నాను. ఫస్ట్ నేను తినేస్తే పిల్లలకి ఇంట్లోనే తినిపించుకొని వచ్చేసాను నేను. సో నేను దారిలో తిందాంలే అనేసి తింటున్నాను. ఆయన ఒక చోట అంటే గ్యాస్ స్టేషన్ ఇస్తుంది. గ్యాస్ అంటే పెట్రోల్ మనం అంటాం కదా, ఇక్కడ గ్యాస్ అంటారు. అక్కడ నిలిపిన తర్వాత ఆయన తింటానన్నారు. సరేలే అనేసి నేను తినేస్తున్నాను అనమాట. ఆకలి వేసేస్తుంది. జర్నీ అంటేనే ఆకలి అంటేనే జర్నీ అన్నట్టుంటుంది నా పరిస్థితి. నాకు జర్నీలో తింటూనే ఉండాలనిపిస్తుంది, ఏదో ఒకటి నెమరేస్తూనే ఉండాలి. సరే, ఉప్మా చట్నీ కొంచెం లైట్గా ఊరగా వేసుకున్నాను. ఎందుకో ఈరోజు చట్నీ కొంచెం తీయగా అనిపించింది, బట్ ఏమీ ఎక్కువైందో తెలీదు. ఒక చోట ఒక అంటే పొలంలాగా ఉండే, అక్కడ ఇదంతా భలే బాగా కనిపించింది. బర్డ్స్, అటువైపు హార్స్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఇంకొచ్చేపటికి సుస్థ అయిపోయింది. విపరీతం ఎండ, ఎంత ఎండ అంటే అంత ఎండ, వేడి. ఇదే మేము వెళ్ళే క్రూషర్ అన్నమాట. ఈ క్రూషర్ వచ్చేసి మనకి న్యూజెర్సీ దగ్గర ఉంటుంది. స్టార్టింగ్లోనే వేల్ వాచ్ అనేసి చాలా బాగుంటుంది క్రూషర్. లోపలికి వెళ్ళగానే మనము అంటే కొన్ని ఉంటాయి తినేటివి కానీ తాగేటివి అన్నీ ఉంటాయి, బట్ మనం బై చేయాలి, అంటే కొనుక్కోవాలి. సో అది తీసుకొనేసి ముందుగానే బుకింగ్ ఉంటుంది, బుకింగ్ చేసేసుకోవాలి మనము ఆన్లైన్లోనే. బుకింగ్ అయ్యాక తర్వాత మనకు మెసేజ్ వస్తుంది. సో మనం ఆ డే వెళ్ళాలన్నమాట. టైమింగ్స్ అన్నీ ఇస్తారు. మా ఆయన మొత్తం క్యాప్చర్ చేస్తాను, 1 నిమిషం ఉండు అని చెప్పి అన్నాడు. ఫొటోస్ దాంట్లోనే తీయచ్చు, వెయిట్ చెయ్యి అని చెప్పి ఇలా వచ్చాను నేను. ఇదేదో క్యాప్చర్ ఫోటో బాగుంది అనేసి ఒక ఫోటో తీసేసాను. బాగుంది కదా. ఇది ఎట్లా ఊగుతుందంటే క్రూషరు, మనిషి పడిపోతారేమో అనే ఫీలింగ్ వస్తుంది. అసలు నా ఫోన్ అయితే నేను గట్టిగా పట్టుకున్నాను, ఎందుకంటే ముందుగానే ఈఎంఐలో కడతానమండి మా ఫోను, చాలా కాస్ట్. అందుకనేసి మా ఆయన అంటూనే ఉన్నాడు, వెనక్కిరా ఏమో ఫోన్ అటువైపు పెట్టకు, వీడియోస్ తీయక ఎక్కువ, అటువైపు కొంచెం వెనక్కి వచ్చి తీయ అంటున్నాడు. భయం వేస్తుంది మాకు. యాక్చువల్లీ నా దగ్గర స్టిక్ ఉందిలేండి, మన ఫోన్ స్టిక్ ఉంది, బట్ ఏమంటే నేను ఎక్కడ బై మిస్టేక్గా అది జారి కింద పడిపోద్దేమో అనే ఫీలింగ్ ఆయనకి. ఆయన టెన్షన్ ఆయనది, కట్టేది ఆయనే కాబట్టి. సో అదంతా అయ్యాక క్రూషర్ మాత్రం చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ చోటు చూసారా, గమనించండి, డాల్ఫిన్స్ ఎగురుతున్నాయి. అక్కడ స్టాప్ చేసేస్తారు మాకు, క్రూషరు స్టాప్ చేసేసి ఆ డాల్ఫిన్స్ అంతా చూపిస్తారనమాట. మాకి ఫస్ట్ టైమే, చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఎవ్రీబడి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. షేర్ కూడా చేయండి నా వీడియోస్ నచ్చితే. ఏదున్నా కామెంట్ పర్వాలేదు, నేనేమీ అనుకోను, ఎందుకంటే ఎవరి ఫీలింగ్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళు బయటపడుతుంటారు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. మేము వెళ్ళింది క్రూషర్లో ఫస్ట్ డే. ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆ రోజు మాకు. అందుకనేసి నైట్ ఇంకా భోజనం చేయడానికి అనేసి వేరే చోట వెళ్ళాలి. ఇక్కడ ఇండియన్ స్ట్రీట్ ఒకసారి మీకు చూపించింటి. అది అయ్యాక ఇంకా భోంచేసి ఇంటికి వచ్చేసి